హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం మొన్న ఒక రోజు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే వేసాం కదా, అదైతే చూద్దాం. ఆ, ఎట్లా ఉందనేది తెలుస్తుంది అనమాట. చనిపోయిందా, ఉందా, లేకుంటే ఏదైనా పీకేసినా తెలియటానికి కోసం చూద్దాం పోయి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఉంది, మనం వేసింది అయితే ఇగో ఈ చెట్టు కానీ అనమాట. అనిపిస్తుంది కదా, ఈ చెట్టు కానీ వేసాం. ఆ చెట్టలు వేసారనమాట, ఎందుకంటే ఇట్లనే ఎవరైనా పీకుతారని చెప్పేసి. ఎవరు రారు, ఎందుకైనా మంచిదని అయితే వేసాను. అలాగే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే పెద్ద రాతి దర్వాజా ఉంటుంది, అది మీకు చూపిస్తా. నెమళ్ళు అయితే బాగా అరుస్తున్నాయి, కానీ నెమలు ఎక్కడ అనేది కనపడతలేదు. చూసారు కదా, మొత్తం ఫారెస్ట్ అనమాట, మొత్తం ఫారెస్ట్. ఏం లేదు, ఏం కనిపిస్తలేదు అనమాట మొత్తం. ఇకైతే పెద్ద రాతి దర్వాజా చూపిస్తాను కదా, చూపిస్తా చూడండి. అసలు పరేషాన్ అయిపోతారు. చూసుకోండి, పెద్ద రాతి దర్వాజా. చాలు. చూడండి, పెద్ద రాతి దర్వాజా అనమాట ఇది. ఇదైతే పెద్ద రాతి దర్వాజా అనమాట. దీని కింద వెళ్ళాలంటే మొత్తం చెట్లు పెరిగినాయి. ఇంతకుముందు మంచిగానే ఉండేది, ఇప్పుడు అంతా చెట్లు పెరిగినాయి అనమాట. చెట్లు పెరిగి అలా ఉంది, తాళ్ళతోటి కట్టింది. దీన్ని మేమైతే ఏనుగుల దర్వాజా అయితే అంటాం అనమాట. దీని పక్కన ఇంకో దర్వాజా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అసలు చూడండి ఎంత లావు ఉందండి దర్వాజా, పెద్దదనమాట, చాలా పెద్ద దర్వాజా. మనం దాని కిందికి వెళ్ళి చూపించేటట్లేదు. చూడండి, పెద్ద దర్వాజా. దర్వాజా పెద్ద పైన బండ కూడా ఉంటుంది, చూసుకోండి. మనం మ్యాక్సిమం ఇంటి దర్వాజా ఎంత పెట్టుకుంటాం, చిన్నవి 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటాయి, కానీ ఈ దర్వాజా చూడండి ఎంత పెద్దదో. చాలా పెద్ద దర్వాజా అనమాట. ఈ చెట్లలో వెళ్ళి ఇంకో దర్వాజా కూడా చూపిస్తా. కనిపిస్తుంది కదా, ఇదే దర్వాజా అనమాట. ఇంకోటి చూసుకోండి, ఈ దర్వాజా అనమాట ఇంకోటి. చూస్తున్నారుగా, ఆ పెద్ద దర్వాజా పక్కనే ఇది ఇంకో దర్వాజా ఉంటుంది అనమాట. ఇది కూడా రాతి దర్వాజే.
ఇదైతే దర్వాజా అనమాట. ఇందులో చూడండి రాళ్ళు కూలి దారికైతే అడ్డంగా పడ్డాయి. అసలు బాగుంటది అనమాట. ఈ దర్వాజా అంతా రాయితో చేసింది అనమాట. సిమెంట్ అయితే ఎక్కడ వాడి ఉన్నారు మొత్తం. కూలిపోయింది. ఇక కాలక్రమేణా ఇవన్నీ కూలుతాయి కదా. మాక్సిమం కూలిపోవచ్చే స్టేజ్లో ఉన్నాయి అనమాట. కానీ ఇప్పట్లో ఏం కూడా కొన్ని మళ్ళా 100 సంవత్సరాలు పడుతుంది. 100 అట్లా ఎక్స్ట్రానే పడుతుంది. కానీ ఇప్పుడైతే అంత మనం ఏం లేదు, వాడట్లే కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ దర్వాజాలు ఉన్నాయి అనమాట. రాతి దర్వాజాలు ఎక్కడ సిమెంట్ వాడలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. చిన్న కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోతున్నాయి అనమాట. ఇవన్నీ కూలిపోవడం అట్లాంటి వల్ల జరుగుతుంది. చూడండి అసలు మొత్తం దర్వాజా మొత్తం స్టెప్స్. మనం గేట్లు పెట్టుకోవడానికి పైన ఓలు కూడా ఉంటుంది అనమాట. ఇట్లా పైన ఓలు కనిపిస్తుందా, ఆ గేట్ పెట్టుకుని అనమాట. మొత్తం కూలి రాళ్ళు కింద పడ్డాయి. పక్క చూడండి దోవలు మాత్రం బాగున్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఇది దర్వాజా. ఇందాక చూపించింది ఏనుగుల దర్వాజా అంటారు. ఈ దర్వాజాని ఏమంటారు అనేది అయితే నాకు తెలియదు. జాల దర్వాజా ఏదో అంటారు అనమాట. వర్షం వస్తే మాత్రం దీంట్లో పెద్ద వరద వస్తుంది. ఇలాగనే పెద్ద వరద వస్తుంది అనమాట. ఇక్కడ పంట పొలాలకు పోవాలంటే ఇంచిపోతుంది. చూస్తారు ఎలా ఉందో. ఇదనమాట ఈరోజు అయితే మన వీడియోలో ఇదే. అదేమో ఏనుగుల దర్వాజా, ఇదో జాల దర్వాజా. చాలా బాగుంటాయి. అన్ని రాతితోటి, చెక్క సిమెంట్ అయితే ఏమి వాడలేదు అనమాట. ఓకేనా. మీకైతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.